దేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 130వ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఏదైతే అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో మరి విద్యార్థులకు మరి పండ్లు అదేవిధంగా బెడ్ రకరకాల సంబంధించినటువంటివి మరి పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ దేశంలో ఈరోజు మనము ఈ దేశానికి ముఖ్యంగా స్వాతంత్రం రావడానికి మరి మొట్టమొదటిగా మరి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి బ్రిటిష్ పాలకులు మరి ఆ సందర్భంలో ఈ దేశాన్ని పాలిస్తూ ఉంటే మరి బ్రిటిష్ పాలకులకి వ్యతిరేకంగా మరి అనేకమైనటువంటి మరి సైన్యాన్ని మరి తయారు చేసి ఆ సైన్యంతో మరి బ్రిటిష్ వాళ్లకు వణుకు పుట్టే విధంగా మరి ఆ కాలంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనలు మేరకే మరి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే మరి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి తేదీ రోజే మరి రాష్ట్రంలో మరి నారా లోకేష్ గారు కూడా మరి జన్మించారు. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. మరి ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ఆలోచన ఆశయాలను మరి నారా లోకేష్ గారు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇవాళ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో అనేక మంది అయినటువంటి పేద విద్యార్థులు అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మరి నారా లోకేష్ గారు ఆ సమస్యలపై దృష్టి పెట్టి ఆ పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మరి కొన్ని ప్రాంతాల్లో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాలు లేవు. ఖచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు విగ్రహాలు కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేతాజీ సుభాష్ చంద్ర గారి 130వ జయంతి సందర్భంగా నేను ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ అయినటువంటి పృథ్వీ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు ఒక మహానుభావుడు, నిస్వార్థపరుడు, ప్రాణత్యాగం చేసినటువంటి భారతదేశం కోసం ఆ రోజు బ్రిటిషర్లు ఎదిరించినటువంటి ఒక వీరత్వం గల నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి యొక్క జన్మదినాన్ని ఈ యొక్క అంధత్వ బాలులతో, డిజేబిలిటీ బాలులు ఇక్కడ దాదాపుగా 50 మంది ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికి ఇక్కడ టీచింగ్ మేడమ్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళ మధ్యలో చేయాలనే ఆలోచన వచ్చినటువంటి మరి పృథ్వీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దీన్ని మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసుకోవాలి. ఇక్కడ మనం సాయం చేయడం కన్నా ఎవరికి చేయాలనేది ముఖ్యం. మనం సాయం చేయడానికి చాలామంది ఉన్నారు, కళ్ళు ఉన్న వాళ్ళు, చేతులు ఉన్న వాళ్ళు, అందరూ వికలాంగులు కాకుండా సకలాంగులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్గా మనం డిజేబిలిటీ పీపుల్ ఉన్నారు, పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళకి సాయం చేయడం ఎంచుకోవడంలో ప్రత్యేకంగా నేను పృథ్వీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకటే విద్యార్థులు ఎంతోమంది మరి ఎన్నో సమస్యలపైన పోరాడుతున్నటువంటి మన పృథ్వీ గారికి ఇంకా మునుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. పృథ్వీ గారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, సంపద కలిగిన వాళ్ళందరూ కూడా ఇలా ముందుకొచ్చి ఇలాంటి స్కూల్ని సందర్శించి వీరికి వీలైనంత సహాయాన్ని చేయూతను అందిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వికాస్ విహార్లో రాస్ సంస్థలో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు ఫర్హానా. ఈరోజు అందరూ బర్త్డేస్ జరుపుకుంటున్నారు, కానీ స్వతంత్ర సమరయోధుల గురించి మర్చిపోతున్నారు. కానీ ఈరోజు మాత్రం సార్ వాళ్ళు వచ్చి మరీ అందరు నిద్రపోయినని ఒక్కసారిగా తట్టినట్లు అనిపించింది. మేడం మేము చేస్తాము, పిల్లల్లో కలిపి చేస్తాం, పిల్లలకి ఏదో మాకు ఫ్రూట్స్ కానీ వాళ్ళు తినేటివి ఇస్తాం మేడం అని వచ్చి చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా స్టాఫ్ తరఫు నుంచి, మా తరఫు నుంచి సార్ వాళ్ళకి ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మామూలుగా
బర్త్డేస్ చేసుకుంటారు పార్టీస్ అని అవి ఇవి అని. అట్లా వేస్ట్ చేయకోకుండా ఎవరికైతే అందల్లో వారికే వచ్చి మీరు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.